నిన్న ఉదయం డిప్యూటీ డిఎంహెచ్ఓ నజియా తబ్సం మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినారు. మహాగణపతి మెడికల్ షాప్ చర్చ్ కాంపౌండ్ ఆపోజిట్లో మెడికల్ షాప్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇమీడియట్గా దాని కేసు రిజిస్టర్ చేసి అలాంగ్ విత్ ఈ మెడికల్ డిపార్ట్మెంటు డిప్యూటీ డిఎంహెచ్ఓ అండ్ మెడికల్ టీమ్ అండ్ పోలీస్ వాళ్ళం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఈ మెడికల్ షాప్ని మహాగణపతి మెడికల్ షాప్ రైడ్ చేస్తే అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, మనకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే మిషన్ అక్కడ ఉన్నది. దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే దాన్ని నడిపిస్తున్న నేరస్తులు వచ్చేసి నల్లగట్టు నగేషు, చింతల యాలాద్రి, వాళ్ళని కూడా అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెండ్ చేస్తే వాళ్ళు క్లియర్గా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏంటంటే లాస్ట్ మేము 1 year నుంచి ఈ మెడికల్ షాప్లో ఈ లింగ నిర్ధారణకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నామని చెప్తున్నారు. కొంతమంది ఆర్ఎంపీలు కూడా దానికి వాళ్ళతోని లైజన్లో ఉండి ఈ విక్టిమ్స్ని అక్కడ పంపించడం, దాని తర్వాత వీళ్ళు అక్కడ ఇక్కడ చేయడం జరుగుతుంది. అదే పూర్తిగా మేము చెప్పిన సూర్యాపేట టౌన్లో అన్ని స్కానింగ్ సెంటర్ల పైన, ఇక్కడ ఉన్న అన్ని హాస్పిటళ్ల పైన నిఘా పెట్టాము. దాంట్లో భాగంగానే వెరిఫై చేస్తే ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళని ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నాము. యాజ్ పర్ సెక్షన్ ఆఫ్ లా ప్రకారం ఏవైతే ప్రొవిజన్స్ వస్తో ఆ ప్రొవిజన్స్ ప్రకారం ఖచ్చితంగా అందరినీ రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే ఆర్ఎంపీలు వీళ్ళకి సాయం చేసినారో, ఎవరైతే విక్టిమ్స్ని పంపించినారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా రిమాండ్ చేస్తాం.